పసుపు వినాయకుడిని ఎలా చేయాలి అనేది అయితే క్లియర్గా వీడియోలో చూసేయండి. ముందుగా ఒక 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి, అందులోనే 1 కప్ ఆఫ్ పసుపు వేసుకొని పాలతో పిండి అనేది గట్టిగా కలుపుకోవాలి. లూజ్గా ఉండకూడదు, గట్టిగా ఉండాలి, చూసుకోండి అదొకటి. అండ్ తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా షేప్స్ అనేది చేసుకుంటూ యాడ్ చేసుకోవడమే. చాలా ఈజీ. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను, అంటే చిన్నప్పుడు మట్టితో చేశానులే కానీ పసుపుతో అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను. చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే మనం ఇష్టంతో ఏదైనా చేసినప్పుడు అది మంచిగా వస్తుంది అని అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో నాకైతే చాలా బాగా అనిపించింది అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎకో ఫ్రెండ్లీ కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ వినాయకులను బయట కొనుకొచ్చుకొని అలాగన్నా మన చేతులతో మనం చేసుకొని పూజించుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో తప్పకుండా ఈసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. అండ్ అలాగే నేను ఇంకా డెకరేషన్ వీడియోస్ కూడా చాలా ప్లాన్ చేశాను, అవి కూడా ముందు ముందు వస్తూనే ఉంటాయి. మీరు అవేవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు తప్పకుండా కమెంట్ చేయండి.